జానీ మాస్టర్ ఉదంతో మరొక మలుపు తిరిగింది. ఏకంగా ఫోక్సో కేసు పెట్టారు. అంటే నాన్ బెయిలబుల్ కేసు. ఫోక్సో అంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలకు సంబంధించి, చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులకు సంబంధించి పెట్టే కేసు అనమాట. ఈ ఫోక్సో కేసు ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు ఎవరైతే ఆయన మీద ఆరోపణ చేసినటువంటి అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడే వచ్చిందట. తను చెప్పింది ఏంటి, 2017 నుంచి పరిచయం, 2019లో తనకు అసిస్టెంట్గా పెట్టుకున్నారు. ఆ తర్వాత అప్పటి నుంచి వేధిస్తూ ఉన్నారు. అప్పట్లో అత్యాచారం చేసి పలు దఫాలు అత్యాచారం చేయడంతో పాటుగా పెళ్లి చేసుకుంటానని మతం మార్చుకోమని చెప్పేసి ఒత్తిడి తెచ్చారు అన్నట్టుంది. అది ఓ పక్కన హిందూ సంఘాలు లవ్ జిహాద్ అంటుంటే, మరొక వైపున మహిళా సంఘాలు అది ఫోక్సో కేసు అని చెప్పడం. నిన్ననే ఏదైతే చిన్నపిల్లగా అంటే మైనర్గా ఉన్నప్పుడే అమ్మాయిని అప్పటి నుంచినే లోబర్చుకున్నారన్నటువంటి అభియోగం ఉంది అంటూ ఏదైతే టాలీవుడ్కి సంబంధించినటువంటి లైంగిక వేధింపుల నివారణ కమిటీకి సంబంధించినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ, ఝాన్సీ లాంటి వాళ్ళు ప్రకటించినటువంటి ఉదంతం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అందులో ప్రధానమైనటువంటి అడుగు పడింది. అదే ఇప్పుడు మనకు కనబడ్డటువంటి వ్యవహారం ఏంటయ్యా అంటే, ఫోక్సో కేసు అన్నటువంటిది అమ్మాయి చిన్నప్పుడు అంటే 18 ఏళ్ళకి దాటితే మైనర్, 18 ఏళ్ల లోపు ఉంటే అదే 18 ఏళ్ళు దాటితే మేజర్, 18 ఏళ్ల లోపు ఉంటే మైనర్. మైనర్ల మీదనైతే కనుక చిన్న పిల్లల మీద అత్యాచారం కేసు అన్నటువంటి చాలా పవర్ఫుల్, బలమైనటువంటి శిక్ష పడేటటువంటిది. అప్పటి నుంచినే అమ్మాయిని లైంగికంగా వేధించారు, వినియోగించుకున్నారు అన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైన. అప్పుడే చేస్తే మైనర్ అమ్మాయి తనకి ఇష్టపడి లైంగికంగా కలిసినా సరే చేసినటువంటి వ్యక్తి అత్యాచార నిందితుడవుతాడు, నేరస్తుడవుతాడు. నిందితుడు ఆ తర్వాత నేరం కూడా ఆటోమేటిక్గా అమ్మాయి ఇష్టపడ్డా కూడా అందుకు కుదరదు అన్నమాట. మామూలు రేప్ కేసుల్లో అయితే కనుక ఇప్పుడు వీటిట్లో నిలవదు. ఎందుకని, తను అనేక సార్లు కలిశాను అని చెప్పింది, అయితే అతను బెదిరించడం వల్ల కలిశానని చెప్పింది. కానీ ఇన్నాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదన్న తర్వాత కోర్టులో పోతుంది. కానీ మైనర్గా ఉన్నప్పుడే లైంగికంగా అంటే కనుక అది అమ్మాయి ఇష్టపడ్డా కూడా అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. కాబట్టి చాలా కీలకమైనటువంటి సెక్షన్ కిందకి వెళ్ళిపోయింది జానీ మాస్టర్ కేసు. అదే సందర్భంలో ఈ కేసులో అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు, నార్త్ ఇండియన్ అమ్మాయి అని చెప్పారు. అయితే ఇప్పుడు లడక్ అమ్మాయి అన్నటువంటి విషయం తెలుస్తుంది. లడక్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల్ని కలిసి అక్కడ వాంగ్మూలం, ఎందుకంటే ఇప్పటికీ అమ్మాయిని వైద్య పరీక్షలు చేయడం పూర్తయింది, అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ అయ్యింది, మ్యాజిస్ట్రేట్ సమక్షంలో చేస్తారనమాట. అదంతా పూర్తయింది, ఎందుకంటే ఫోక్సో కేసు కూడా కాబట్టి మ్యాజిస్ట్రేట్ సమక్షంలో అవుతుంది. ఇదంతా ఆ కుటుంబ సభ్యుల్ని కలిసేందుకోసం లడక్కి వెళ్ళటం అన్నటువంటిది ఇందులో మరొక కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జానీ మాస్టర్ విషయం చాలా సీరియస్ అయింది.